త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. My dear lovely audience, బుధవారం రోజు మన కంటెస్టెంట్లు చేసిన విధ్వంసం చూశారు కదా. మరి ఈ గురువారం ఎపిసోడ్ మొదలు పెట్టాలంటే ముందు మన జడ్జిలకి హాయ్ చెప్పేద్దాం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ జడ్జెస్. సూపర్ క్వాలిఫైర్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ దిశ. మంత్రాన్ని వట్టి కలుపుతాను, కుప్పడలా వస్తా, నిప్పులు కురిపిస్తా, పండినని పాపానికి వడ్డీ వేస్తా. దమ్ముంటేరా టీ కొట్టరా, గాలి పూడి చౌతాగురా, దమ్ముంటేరా టీ కొట్టరా. రాత మొదలైంది, రాత రాసిన భగవంతుడు వచ్చినా. మెరుపంటే మునిరా, పిడికిటిలో పిడుగులనే పంటేది మునిరా. అడుగేస్తే అదురు, లోకాలే వెదురు, ఎదురొచ్చే మునగాళ్ళే లేరంట ఎవరు. ఏ శక్తి నీ వెంటే ఉన్నా కానీ నీ జాబు మూడేనురా. పగటిలాగా నీ మృత్యువై వచ్చానురా. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. అందంగా పెనవేసే బంధాన్ని అగ్గై కాల్చేసావే గువ్వల్లే, నవ్వేటి గుండెల్ని గుణపంతో చీల్చేసావే. 6 దైవ శక్తి కదలిందిరా, అన్యాయం లోడించగా న్యాయం తొలగొట్టిందిరా. దుర్మార్గుల దుర్మార్గ వంచకులను వధించగా, తాళు దుప్పి పూలు దుప్పి కదిలి వచ్చగా. గాలి నిప్పు కలసిన రూపం వెండువలాగా వచ్చిందంట. పోట పోటీ పోరున గెలుపు నేను వదిలేసి పోను, మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాను, కుప్పడలా వస్తా, నిప్పులు కురిపిస్తా, పండినని పాపానికి వడ్డీ వేస్తా. దమ్ముంటేరా టీ కొట్టరా, గాలి పూడి చౌతామురా, దమ్ముంటేరా టీ కొట్టరా. నిన్ను చంపే పగమాది క్రూరంగా జన్మ లెన్నైనా గుండెల్లో ఉన్న పగ తీరదు. దమ్ముంటేరా టీ కొట్టరా, గాలి పూడి చౌతామురా, దమ్ముంటేరా టీ కొట్టరా. ఆఖరి దెబ్బ 22. స్వాతంత్రం వచ్చింది దేశానికి మాత్రమే,
ఆడదాని దేహానికి కాదు, చంటి పాప దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా వాయు వరస లేకుండా ఆడది కనబడితే చాలు క్రూరమృగాలుగా మారుతున్న ఈ కామ పిశాచాన్ని శిక్షించడానికి ఏ దేవుడో దిగిరాలేదు. అందుకే ఒక ఆడది ఆది పరాశక్తిగా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దమ్ముంటేరా నీ కొట్టరా గాలి కూడి చౌకాబురా దమ్ముంటేరా. సో జడ్జెస్, ఆడది ఆది పరాశక్తిగా మారి మనకి చూపించినటువంటి ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? ఇది ఐల్ బిగిన్ విత్ యు రెజినా గారు. ఫస్ట్ గ్రీష్మ మాస్టర్ ఎందుకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ చూస్ చేశారు, అండ్ పర్టికులర్లీ ఈ సాంగ్ మేల్ వోకల్స్ తో దిస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ చాలా ఇంట్రెస్టింగ్ మూవ్. ఇది ఎందుకు చేశారు మీరు? ఇది యాక్చువల్లీ ఫస్ట్ నుంచి దిశాని చాలా సాఫ్ట్ గా గ్రేస్ఫుల్ గా డాన్సీ టైప్ వెళ్ళాను, అండ్ అందరూ పవర్ఫుల్ గా చేస్తున్నారు. సో దానికోసం ఒక కాన్సెప్ట్ ఉమెన్ గురించి తీసుకొని ఒక రియల్ స్టోరీ ఉంది, ఆవిడ స్టోరీ తీసుకొని ఇలా చేశాను. దమ్ముంటేరా నీ కొట్టరా దిశ అమేజింగ్ పర్ఫార్మెన్స్. గాలి కూడి చౌకాబురా. ఆల్వేస్ ఐ లవ్ యువర్ ఎక్స్ప్రెషన్స్. యాజ్ పర్ ద పర్ఫార్మెన్స్ సెక్సీగా ఉండాలంటే సెక్సీగా ఉంటుంది, క్లాసిక్ లో ఉండాలంటే క్లాసిక్ లో ఉంటుంది. ఇవాళ ఇది కూడా ఇఫ్ నో యాంగర్ అంటే ఇప్పుడు తెలుస్తుంది దిశ యాంగర్ ఎలా ఉంటుందని. గాలి నిప్పు కలసిన రూపం. ఈ పర్ఫార్మెన్స్ లో కొన్ని లైక్ లిటిల్ చిన్న చిన్న యాక్ట్స్ నాకు చాలా నచ్చింది. లైక్ దట్ ఆ స్వోర్డ్ తో చేశారు కదా, యు కాట్ ఇట్ విత్ యువర్ నెక్, అండ్ టైమింగ్ చాలా చాలా బాగుంది. దమ్ముంటేరా నీ కొట్టరా గాలి కూడి చౌకాబురా దమ్ముంటే. ఆప్తి అండ్ హర్షిత వెరీ వెరీ గుడ్. ద త్రీ ఆఫ్ యూ ఆల్ వర్క్ సో వెల్, ఇన్ సింక్ లో ఉన్నారు మీ ముగ్గురు. ఇట్ వాస్ సో నైస్ టు సీ ఆల్, అండ్ ఇట్స్ నైస్ టు సీ ఆల్ యూస్ ద బాయ్స్ as props. నీ కొట్టరా. Your costumes, to the concept, to the choreography, and the way you guys performed, చాలా 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 బాగుంది. All the very best. థ్యాంక్ యూ రెజినా గారు. వీళ్ళు మూడ్ లో ఎమోషన్ లోకి వెళ్ళిపోయి ముగ్గురు కలిసి ఒకరిని ఎత్తేసారు ఇక్కడికి. థ్యాంక్ యూ రెజినా గారు. విజయబిని మాస్టర్, చాలా అగ్రెసివ్ గా చేసావు దిశ, నాకు చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ ఆప్తి అండ్ హర్షిత కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు తీసుకున్న ట్రయోలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి ఇందులో. స్పెషల్లీ ముగ్గురు గర్ల్స్ కలిపి చేసిన ఫ్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మైండ్ బ్లోయింగ్. అది ఒక సింక్ లో చేస్తున్నారు, అది చాలా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం మీ డాన్సింగ్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఆన్ జోష్ లో చేశారు. అండ్ మీరు ఒక్కొక్కటి అలా చంపి 1, 3, 5 అంటుంటే ఒక హై ఉంది అందులో. అండ్ అంటాం కదా, అరే ఎక్కువ చేసినట్టే నరాలు తీస్తానంటారు కదా, అలాగే ఒక నరం తీసి వీణ కూడా వాయించారు వీళ్ళు. సో బ్యూటిఫుల్ ఆన్ ద హోల్, అ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ అండ్ వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్ దిశ, అండ్ సపోర్ట్ చేసినందుకు మీ ఇద్దరు కూడా. సో ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ ఇంకొక స్టేజ్ దాటితే ఫినాలే. సో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారని నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ గ్రీష్మ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. అడుగేస్తే అదురు లోకాలే వెదురు ఎదురొచ్చే మునగాళ్ళే లేరంట ఎవరు. సూపర్ క్వాలిఫైర్ లో నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ రిషిక. హే బాట్సర్స్, మీరు ఇంతకు ముందు చాలా పోతుల్ని కంట్రోల్ చేసి ఉంటారు, కానీ ఇది మాత్రం చాలా చాలా కష్టం. ఏంటి కష్టమా? కంట్రోల్ మాత్రం కాదు, దాంతో పాటు డాన్స్ చేస్తాం. Let's go.
నేను అందరిలా కాదు, నన్ను కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. మాస్టర్ నేను లాస్ట్ సీజన్ లో అనేవాడిని మీకు గుర్తుంటే, కానీ ఇప్పుడు అనాలనిపిస్తుంది చోటా ప్యాకెట్ బడా ధమాకా. కానీ నందు బ్రో బ్రో ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో ఆనందం వేస్తూ నాకు ఒక బాధ వెంటాడుతుంది. ఏంటది? నేను నా తమ్ముడు అభిగాడు ఫైనల్ కి వస్తాడు అనుకున్నాను, కానీ ఇలా వస్తాడు అనుకోలేదు. జడ్జెస్ తో పంచుకుందా. జడ్జెస్ అసలు ఈ క్యారెక్టర్ ఏదైతే తీసుకుందో బుల్ క్యారెక్టర్ రిషిక తీసుకోవడం అనేది అదొక ఐరనీ లాగా. లైక్ బుల్ ఏంటి రిషిక చూడడానికి ఎలా ఉంది, కానీ కూడా ఎంత కన్విన్సింగ్ గా చేసింది. మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టైల్ పేరు పాసు దోబ్లే, ఆ స్టైల్ నుంచి తీసుకున్నారు. అందులో బేసిక్ గా బుల్ ఫైట్ తో ఉంటది. అది బేసిక్ ఏంటంటే ఒక కేప్ ఉంటది, ఒక బుల్ ని టీస్ చేస్తారు, బుల్ వచ్చి హిట్ చేస్తది కదా. అలాంటి ఒక స్టైల్ ని మనీ ఎలాగా ఊహించాడు మన రిషిక మీద అన్నది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ మనీ. ఎందుకంటే ఈ డాన్స్ ఫామ్ చేస్తున్నప్పుడు చాలా బ్రాడ్ షోల్డర్స్ హ్యూజ్ గా ఉండి చేస్తుంటారు, బట్ రిషిక చేస్తున్నంత సేపు ఎక్కడ షోల్డర్స్ అలాగే బ్రాడ్ గానే చేసింది. ఇందులో మోర్ ఆఫ్ పోస్చర్స్ ఉంటాయి, పోస్చర్స్ అన్ని చాలా చాలా బాగా చేసింది. నేను తనతో పాటు చేసిన ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరు సురేష్ సాయ్ సో ట్రయో చేశారు, బట్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు మనీ. అంటే ప్రాపర్ డాన్స్ ఫామ్ తీసుకున్నారు. రిషిక చాలా చాలా అగ్రెసివ్ గా ప్రాపర్ గా డాన్స్, మీ పోస్చర్స్, మీరు ఫ్లిప్ చేసిన తర్వాత మీ ల్యాండింగ్స్, మీ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. బాయ్స్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. సరైన టైంలో సరైన పర్ఫార్మెన్స్ ఎర్రగా తీశారు. సో ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ 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 వెల్ డన్ రిషిక. కమాన్ రిషిక. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు? వావ్, వాట్ అ స్మూత్ పర్ఫార్మెన్స్. ఇన్ని ఫ్లిప్స్, టర్న్స్ ఇవన్నీ పెట్టుకొని కూడా స్మూత్ అండ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఇది చాలా బాగుంది. తెలుస్తుంది దట్ యుర్ స్టికింగ్ టు యువర్ బెస్ట్ అన్నమాట. వెదర్ యూ డిడ్ దట్ ఆ గన్ షాట్ లో ఆ ఫ్లిప్స్ చేశారు, లేదంటే ఆ సీసాక్ కూడా నాకు చాలా నచ్చింది. వెన్ యూ గాట్ ఆన్ టాప్ ఆఫ్ బోత్ దెమ్ అండ్ యూ బ్యాలెన్స్డ్. అండ్ ఆ హ్యాండ్ స్టాండ్ చేసి సాయ్ అండ్ సురేష్ కేమ్ త్రూ అన్నమాట. ఆ టైమింగ్ అస్సలు 3 of you all టూ గుడ్. అండ్ ఆ ట్విస్టింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఆ ఫ్లిప్ అండ్ ఆ ట్విస్ట్ ఈ కాంపిటీషన్ లో ఈ టైంలో there's so much running అన్నమాట. లైక్ యూ నీడ్ టు షో యువర్ బెస్ట్. ఈ టైంలో యూఆర్ డూయింగ్ దీస్ రిస్కీ మూవ్స్. అది నాకు చాలా నచ్చింది రియల్లీ. మీ ముగ్గురు యూ డిడ్ ఇట్ టుగెదర్, ఆ సింక్ లో చేశారు. అండ్ దట్ ఇట్ వాస్ ది ఎండ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. ఐ లవ్ యువర్ ఎనర్జీ రిషిక. ప్లీజ్ కీప్ అట్ ఇట్ ఆనెస్ట్లీ. అండ్ మణికంఠ మాస్టర్ చాలా బాగుంది ఈ కొరియోగ్రఫీ. ఐ థింక్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ నేను చెప్పాలంటే టిల్ నౌ విత్ రిషిక. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మణికంఠ మాస్టర్, బాయ్స్, రిషిక, థ్యాంక్ యూ సో మచ్. సో రిషిక గారికి మెంటర్షిప్ చేసినటువంటి సుప్రసిద్ధులు కే పాప్ డ్రామా క్వీన్ మా శ్రీ సత్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఇద్దరు బాయ్స్, ఒక అమ్మాయి చేసింది కదా మాస్టర్. ఐ మీన్ అంటే ఇద్దరు బాయ్స్ ఏమో అది ఇలా అంటున్నారు, తిను బుల్ కదా. కానీ ఇక్కడ అసలైన పెద్ద బుల్ ఎవరు? డీ సెట్ లో బిగ్గెస్ట్ బుల్ అది. ఒక్కసారి బుల్ టీ షర్ట్ మీదే ఉంది. అదే మా కంటెస్టెంట్ వచ్చిన దాకా మేము స్టేజ్ మీదకి రా. హలో అవన్నీ కుదరవమ్మా. నువ్వు బుల్లువి, ఎద్దువి.
అది బుల్లు వీళ్ళిద్దరిని అటాక్ చేస్తాడు. నాకు నచ్చింది ఏంటంటే డార్లింగ్ కంటెస్టెంట్స్ తో చేసే పవర్ మూవ్ వాళ్ళ మెంటర్స్ తో చేస్తున్నా చూసారా, ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ డార్లింగ్. ఇంకా ప్రతి యాక్ట్ లో మీకు ఇది ఉంటుంది. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. నాకు కూడా బాగలేదు. వాళ్ళు ఇలా ఇలా అంటారు, నువ్వు ఎద్దులాగా వాళ్ళని అటాక్ చేయాలి. ఎర్రజెండ సాంగ్ వేసేలా ఉన్నారు. వాళ్ళు చేయాలబ్బా. కాదబ్బా, నువ్వు బుల్లువి, మాకు కావాల్సింది నువ్వు అటాక్ చేయటం అలవాటేగా. అరే తప్పించుకుని తిరగాలి. ఈ బుల్లు మామూలు బుల్లు కాదు. మీ ఇద్దరికి తెలియాల్సిన విషయం ఏంటంటే నేను రెడ్ క్లాత్ చూస్తే ఇంకా ఎక్కువ ఏంటి ఇంకా ఎక్కువ అటాక్ చేస్తా. ఇది మీరేం మామూలు బుల్ అనుకుంటున్నారా? బుల్బుల్ బుల్బుల్. రెడీ సౌండ్. నువ్వు తప్పించుకోవాలి, నువ్వేంటి బుల్లిని రారా అంటావు? ఈ అమ్మాయి ఎందుకు కోఆపరేట్ చేస్తున్నాయా? రెడీ సౌండ్. ఏంటయ్యా మీరేమో పారిపోరా, ఆ ఎద్దేమో మీద వచ్చేస్తుంది. ఎద్దు అయిపోయింది. అరే మొద్దు నువ్వు రారా. ఏంటి ఇవాళ ఏంటి పరిస్థితి మనకి? ఆదాయం చూద్దాం వచ్చా. చెప్పేదంతా అదే. చివరికి ఇలా రెజినా గారు నేమ్ పెట్టుకుని అంజనా అంటాడు. అది చూసా, ఆయన జలస్ ఫీలింగ్ బయటపడింది. సరే ఇప్పుడు అభిగడ్ గ్రేస్ ఆ పాట ఠాగూర్ లో చిన్నగా చిన్నగా అది చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుక ముని మాపులలో వేసై నీ ఓటు, ముసి నవ్వులతో వేసయ్యా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు, గుడి హారతినై వేస్తా ఓటు. కాదు ఇదేంటి మీరిద్దరు చేశారా ఏదైనా ఇన్స్టాగ్రామ్? ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసి వచ్చారు. ప్రాక్టీస్ కాదబ్బా, వాడు నైట్ నాకు ఫోన్ చేశాడు, అన్న శ్రీ సత్య వస్తుంది అంట కదా, మా ఇద్దరు ఒక సాంగ్ ప్లాన్ చేయడానికి దండం పెడతాను. ఓకే అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పు. మరి ఆయన అన్నయ్య ఇక్కడ, తమ్ముడు అంత దూరం కూర్చోకూడదు, ప్రకృతి విరుద్ధం. అందుకే అన్నయ్య పక్కకి వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో. థ్యాంక్ యూ. సూపర్ క్వాలిఫైర్ లో లెట్స్ వెల్కమ్ ద కింగ్ ఆఫ్ డి రాజు. ఢీ కురుక్షేత్రం. ఇక్కడ అర్జునుడు కర్ణుడు కలిసి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా? కర్ణ అర్జున నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా.
ఎలా ఉందిరా మల్టీ స్టారర్ బొమ్మ? ఈసారి ఈ మల్టీ స్టారర్ బొమ్మ గురించి జడ్జ్మెంట్ నేను ఫస్ట్ రెజినా గారితో స్టార్ట్ చేస్తాను. రెజినా గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆనెస్ట్లీ గూస్ బంప్స్ కంటే ఇంకా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇట్స్ సో నైస్ టు సీ దిస్. చిటి మాస్టర్, మీరు ఎందుకు ఒక రైవల్ కంటెస్టెంట్, ఒక రైవల్ కొరియోగ్రఫర్ ని చూస్ చేశారు దీనికి? ఏ కసితో ఏంటి చెప్పండి. ఈ కాన్సెప్ట్ దగ్గర ఎంచుకోవాలనిపించింది. ఫస్ట్ వీళ్ళిద్దరు నేర్చుకుంటే ఆ ఎనర్జీ చూడాలనిపించింది, అంతే. ఇంకా దీని నుంచి ఏం లేదు అసలు. బట్ ఇది మీ ఐడియా, యూ వాంటెడ్ సంకేత్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. నేను సంకేత్ ఇలా రాజుతో చేయాలని చెప్పి అడగగానే ఫస్ట్ తనే ఓకే అన్నాడు. సాంగ్ మొత్తం రాజు సంగీత ఇద్దరే కంపోజ్ చేస్తున్నారండి. ఇది క్రెడిట్ మొత్తం సంగీతం రాజుదేది. నేను కూడా ఎక్కువ చేయలేము, మొత్తం సంకేత చేశారు ఈ సాంగ్ కొరియోగ్రఫీ. Honestly, whatever the reason is, best move ever, Chitti Master. ఎందుకంటే ఫస్ట్ టైం నేను రాజు పర్ఫార్మెన్స్ డాన్సెస్ లేకుండా చూస్తున్నా. ఆల్వేస్ ఒక బిల్డప్ ఏంటి సంకేత్ యూనివర్స్ లోకి వచ్చారు. రాజుకి ఒక బిల్డప్ ఉంటుంది, కానీ ఈసారి ఇట్ వాస్ జస్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్. ప్యూర్ డాన్స్, ప్యూర్ మీరు ఫ్లిప్స్ ఏవైనా ఉంటే ఇట్ వాస్ సో నైస్ టు వాచ్. చాలా రిఫ్రెషింగ్ గా ఉంది, చాలా చాలా బాగుంది రాజు. ఐ మీన్ యూర్ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్. కానీ ఇవాళ కొత్తగా చూడడానికి ఇది ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అండ్ యాజ్ యూజువల్ అందరూ మీ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, లైవ్ లో కానీ ఆన్ స్క్రీన్ లో కానీ. ఎవ్రీవన్స్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. ఆనెస్ట్లీ ఇది ఒక రిపీట్ పర్ఫార్మెన్స్, ఇది మళ్ళీ చూడాలని ఉంటుంది. అండ్ సంకేత్, యూ రియలీ యాడెడ్, చాలా బాగా యాడ్ చేశారు మీరు ఈ పర్ఫార్మెన్స్ లో. కొరియోగ్రఫీ పక్కన పెడితే జస్ట్ బోత్ ఆఫ్ యూ ఆల్ ఆన్ స్టేజ్, ఇట్ వాస్ సో నైస్ టు వాచ్. ఇంకా ఏం చేయబోతున్నారు అని ఒక ఫీలింగ్ ఉంది. అమేజింగ్ పర్ఫార్మెన్స్. చిట్టి మాస్టర్, రాజు అండ్ సంకేత్, నా హార్ట్ మీకు. T20 జర్నీలో ఈ పేజెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ స్పెషల్ పేజెస్ కింద ఇది ఉంటుంది పక్కా ఈ మూమెంట్. లవ్లీ రా సంకేత్. మా టీం కూడా పెట్టారండి వీరిద్దరికి. ఒక విరాట్ కోహ్లీ, ఒక ధోని వస్తే ఎలా ఉంటుందో. విరాట్ కోహ్లీ, ధోని, డేవిడ్ షెపర్డ్. రెజినా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ రాక్ స్టార్ విజయ్ బిని మాస్టర్. మనకి చాలా లైఫ్ లో కొన్నిసార్లు హై అవుతాం. నాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాకిస్తాన్ మీద ఆడుతుంటే ఎంత హై వస్తుందో, జూనియర్ ఎన్టీఆర్ చరణ్ గారు హ్యాండ్ ఇలా పట్టుకున్నప్పుడు ఎంత హై వస్తుందో అంతకన్నా డబల్ హై వచ్చింది. 3000 పర్ఫార్మెన్స్లు ఈ స్టేజ్ మీద అయ్యి ఉంటుంది, D1 నుంచి D20 వరకు. ఎగ్జాంపుల్ అనుకోండి, సో 1999 ఒక వైపు, ఈ ఒక్క పర్ఫార్మెన్స్ ఒక వైపు. కొరియోగ్రఫీ చేశారు, చాలా బాగా చేశారు. అంటే నేను ఎప్పుడు అడిగేది, రాజుని కొత్తగా చూడాలనుకుంటున్నాను. రాజుని చాలా చాలా కొత్తగా చూశాను. రాజు, నీ ఎనర్జీ, నీ డాన్స్ అంతా చాలా బాగుంది. బట్ ఏదన్నా ఒక విషయం అందంగా కనిపించాలంటే తన పక్కన ఇంకోటి ఏదో ఉంటే తన విలువ, తన అందం తెలుస్తుంది. నిన్ను సంకేత్ని ఒక దాంట్లో చూస్తున్నప్పుడు, మీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నప్పుడు, ఇది ఒక బ్యూటిఫుల్ 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 మూమెంట్ ఈ డి హిస్టరీలో. ఆవిడ నా హార్ట్ మీకే అని మీ ఇద్దరికి అంత ప్రేమగా ఇస్తే మీ ఇద్దరు ఒకరికొకరు ఇచ్చుకున్నారు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మూమెంట్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు చిట్టి మాస్టర్ అండ్ సంకేత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యాట్స్ ఆఫ్ సంకేత్. జస్ట్ లాస్ట్ ఎపిసోడ్ ఈ కాంపిటీషన్ లో ఉండి బయటికి వెళ్ళిపోయినా స్టిల్ నువ్వు నీ ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చావు. నన్ను వాళ్ళ సెలెక్ట్ చేసుకున్నారు మిమ్మల్ని జడ్జ్ చేయడానికి. బట్ నేను చెప్తున్నాను, నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇలాంటి మూమెంట్స్ చూడడానికి నాకు దొరికినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇందాక మీరు చెప్పినట్లు ఇది ఒక కాన్సర్ట్ లాగా ఉందన్నారు. సో అలాంటి కాన్సర్ట్ లో ఏదన్నా బ్యూటిఫుల్ మూమెంట్ జరిగినప్పుడు ఒకరు మాట్లాడరు, అందరు కలిసి మాట్లాడతారు. సో ఇప్పుడు మన అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే, నాతో పాటు అందరూ ఇది పగదేహం పై సగదాహం పరిలోపల పోరుకి సన్నాహం
సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ గోయింగ్ గైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. అరే కాదురా రే, వాళ్ళిద్దరు ఏదో డాన్స్ చేశారు, వాళ్ళు వెళ్తారు, మీ ఇద్దరు ఎందుకు ప్రధానికి? ఏంటన్నా అంత మాట అంటావు? ఆడంతా కష్టపడి డాన్స్ చేసి. ఎందుకంటే మీరు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు దిష్టి తగులు. అయ్యి బాబా. చిట్టి మాస్టర్ థ్యాంక్ యూ. రాజు, సంకేత్ ఇలాంటి ఇద్దరు ఒక దోస్తీ మూమెంట్ చూసాం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. అదే రకంగా పాత ఛాంపియన్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఛాంపియన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో బేసికలీ ఈ సందర్భం, ఈ మూమెంట్ ఏం చెప్తోందంటే వీళ్ళు కాంపిటీటర్స్ అయినప్పటికీ, రైవల్రీగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పటికీ ఒక ఛాంపియన్ కోసం ఒక ఛాంపియన్ రావడం, ఇక్కడ సపోర్ట్ చేయడం, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్. దీన్ని మనం క్యాప్చర్ చేస్తూ ఇది ఒక ఫ్రెండ్షిప్ మూమెంట్ గా మార్చుకుందాం. మీకోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చాం. కెన్ వి హావ్ ద ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ప్లీజ్? నువ్వు స్టేజ్ మీదకి రమ్మంటే వచ్చారు కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకునే అంత ఫ్రెండ్షిప్ లేదు. రండి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నిండై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. సారీ ఏమనుకోకండి, వీళ్ళిద్దరికి అసలు పడదు మాస్టర్. ఇందా కొట్టుకున్నారు, అసలు అతని మీదగా కత్తి సిరింది వాడే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఏదో కెమెరా కోసం కట్టుకున్నాం కానీ ఫ్రెండ్ అంటాడు కానీ ఇంతవరకు దేనికి పిలవలేదు, ఒక్క దానికి కూడా. ఆ పోజ్, దోస్తీ పోజ్. అదే రకంగా D20 సీజన్ ని ఈ సూపర్ క్వాలిఫైర్ 1 వరకు అద్భుతంగా ఫ్రెండ్షిప్ తో, జడ్జ్మెంట్ తో ఇక్కడ తీసుకొచ్చినటువంటి రజన గారు, మా విజయబెని మాస్టర్, నేను కూడా మీ ఇద్దరికి ఫస్ట్ వేసేసి వెళ్ళిపోతాను. ఆల్రైట్, సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 1 లో అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి. ఆల్ ది మెంటర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అదిరిపోయేటువంటి పర్ఫార్మెన్స్ చూసాము. మన మెంటర్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వచ్చే వారం క్వాలిఫైయర్ 2 ఉండబోతోంది. ఈ 5 కంటెస్టెంట్లు తిరిగి పార్టిసిపేట్ చేస్తారు. ఈ వారం జరిగినటువంటి పర్ఫార్మెన్సెస్, వచ్చే వారం జరగబోయేటువంటి పర్ఫార్మెన్సెస్ కలిపి స్కోర్స్ ని చూసి అందులోంచి ఒక్కళ్ళని ఎలిమినేట్ చేస్తారు. మిగతా 4 ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేకి క్వాలిఫై అవుతారు. సో అది ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోందని తెలియాలంటే వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. నేను మా ఆది మా మెంటర్స్ తో వెళ్ళేసి మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు అలాంగ్ విత్ మై మెంటర్స్ సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.